హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క 5 ఐకానిక్ టవర్స్ సంబంధించిన వర్క్ డీటెయిల్స్ ఎలా ఉంది, ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద అప్డేట్ ఇచ్చి గత సండే అయితే అప్డేట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ సండే అయితే అప్డేట్ ఇవ్వబోతున్నానండి. ఇక మీదట ఎవ్రీ సండే కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్స్ మీద అయితే మన ఛానల్‌లో అయితే అప్డేట్ వస్తుంది. ఎందుకంటే ఐకానిక్ టవర్స్ దగ్గర ఎవ్రీ వీక్ కాదు, డే బై డే అనేది వర్క్ చేంజెస్ అనేది చాలా అంటే చాలా జరుగుతుంది. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకో కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తున్న టవర్ గ్యాడ్ టవర్ అనమాట. ఇది మనకు 49 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి. ప్రస్తుతం ఈ యొక్క గ్యాడ్ టవర్ దగ్గర భారీ టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారండి. చూడొచ్చు ఈ యొక్క టవర్ క్రేన్ కూడా. అలాగే మనకు ప్రతి టవర్ దగ్గర 2 లేదా 3 టవర్ క్రేన్‌లు అయితే వస్తాయండి. అలాగే మనకు ఏదైతే ఈ యొక్క టవర్‌కి సంబంధించి స్టీల్ వాల్స్ ఉంటాయో వాటిని హైట్ పెంచుకోవడానికైతే వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. 2 దగ్గరలో కూడా కొంత భాగం అయితే ఇన్‌స్టాల్ చేసుకోమన్నారనమాట జంక్షన్ టైపు. అలాగే ఏదైతే మెయిన్ కోర్‌తో బిల్డింగ్ లేపుతారో అది ఒక ఫ్లోర్‌కి మించి ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టర్స్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు చూడొచ్చు. హైట్ అయితే పెంచారు చూడండి. అందువల్ల ఈ యొక్క టవర్ క్రేన్‌లయితే నిర్మించుకున్నారండి. ఇంకా హైట్ పెంచారు కాబట్టి ఇంకా మెటీరియల్‌ని కూడా అందించడానికి ఈ యొక్క టవర్ క్రేన్ అయితే నిర్మించుకుంటారు. ఒక్కొక్క టవర్ క్రేన్ దగ్గర 2 లేదా 3 అయితే నిర్మించుకుంటారండి. ప్రస్తుతం చూడొచ్చు. ఇటు సైడ్ ఉన్న స్టీల్ వాల్‌కి ఒక హైట్ అయితే పెంచుకోన్నారు. అవతల వైపు కూడా ఒకటైతే పెంచుకోన్నారండి. అలాగే ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఒక లెవెల్‌కైతే వచ్చేస్తుందనమాట. ఐకానిక్ టవర్ 5 దగ్గరైతే. ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 4 అండి. ఇది మనకు 39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఎల్&టీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. అలాగే ఐకానిక్ టవర్ 5కి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. అలాగే ఇది కూడా సేమ్ ఒక ఫ్లోర్ వరకు షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు కొంత హైట్ కోసమైతే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అలాగే షట్టర్స్ కూడా ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు బ్యాక్ సైడు. ఫ్రంట్ సైడ్ అంతా కూడా ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, షట్టర్స్ అన్నీ కూడా ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం బ్యాక్ సైడ్ అయితే కొంత భాగం షట్టర్స్ అయితే కంప్లీట్ చేసుకొని, ఇటు సైడ్ అయితే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారండి ప్రస్తుతం. అలాగే బ్యాక్ సైడ్ గత వీక్‌లో ఏందంటే ఈ యొక్క రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే మనకు కిందంతా కూడా కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారండి. గత వీడియోలో జస్ట్ అప్పుడే అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారు. ఇప్పుడైతే ఇన్‌స్టాల్ చేసుకున్నారండి 4 దగ్గర కూడా. చూడొచ్చు. కిందంతా మెటీరియల్‌ని కూడా ఈ యొక్క షట్టర్స్‌కి సంబంధించిన మెటీరియల్స్ అండి అవన్నీ కూడా. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 3 అండి. దీనికి సంబంధించి ఏందంటే స్టీల్ వాల్స్ అవన్నీ కూడా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ఇప్పుడు హైట్ పెంచుకోవడానికైతే రెడీ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన జంక్షన్స్ కూడా ఇప్పుడే లారీల త్రూ అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే హైట్ అయితే పెంచుకుంటున్నారండి. అలాగే ఒక లెవెల్ వరకు షట్టర్స్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా పైకి లేస్తున్నారు చూడండి. ఒక ఫ్లోర్‌కి మించి ఇప్పుడు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట. అలాగే ఏదైతే ఈ యొక్క స్టీల్ వాల్స్‌కి సంబంధించి చూడండి రెడీ చేసుకుంటున్నారో, అక్కడ మనకు ఇప్పుడు ఏదైతే ఆ ప్లేట్స్ లాగా రెడీ చేసుకున్నారో, ఆ మిడిల్‌లో మనకు జంక్షన్ లాగా వస్తాయండి. అవి కూడా మనకు ఇప్పుడు లారీల్లో అయితే వచ్చున్నాయన్నమాట. అవన్నీ కూడా నాకు తెలిసి నెక్స్ట్ వీక్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటారనుకుంటాను. చూడొచ్చు. ఫ్రంట్ సైడ్ అంతా ఒక హైట్ అయితే లేపేశారు చూడండి. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో ఇంకో హైట్ అయితే లేపుకుంటారండి. నాకు తెలిసి ఈ యొక్క 3 దగ్గర కూడా ఐకానిక్ టవర్ 3, 4, 5 దగ్గర కూడా వర్క్ స్టేటస్ ఒకేలాగా ఉందండి. నాకు తెలిసి స్లాబ్ వర్క్ కూడా ఒకే లెవెల్‌లో స్టార్ట్ చేస్తారనుకుంటాను. అంటే ఎవ్రీ వీక్‌లీ కూడా చేంజెస్ చాలా అంటే చాలా జరుగుతున్నాయండి. ఇంకా మనకి ఎప్పుడైతే స్లాబ్ వర్క్ కంప్లీట్ అవుతుందో, ఇంక అక్కడి నుంచి మనకు వర్క్ అనేది అర్థమవుతుందనమాట. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా కొంచెం హైట్ అయితే పెంచుకున్నారండి. ఒక ఫ్లోర్‌కి మించి కూడా పెంచుకోన్నారనమాట. అలాగే డయాగ్రిడ్‌కి సంబంధించి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఈ యొక్క ఐకానిక్ టవర్ 3 దగ్గరైతే. ఇంక 4 దగ్గర కూడా ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ అయితే రావాలండి. ప్రస్తుతం మీరు చూస్తుంది ఐకానిక్ టవర్ 2 అండి. 2 దగ్గర ఏదైతే ఈ యొక్క వాల్స్ ఉంటాయో గోడల్లాగా అవన్నీ కూడా కొంత భాగం అయితే ఇటు సైడ్ అంతా కూడా హైట్ అయితే లేపేశారండి. ప్రస్తుతం ఏదైతే మెయిన్ టవర్ ఉంటుందో వాటికి సంబంధించి ఏందంటే ఇంకా కొంతవరకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారు. అంటే హైట్ పెంచుకుంటున్నారనమాట. బ్యాగ్ చూడొచ్చు మీరు ఎంత హైట్ లేసిందో. అలాగే బ్యాక్ సైడ్ మీరిక్కడ దిమ్మలా కట్టుకున్నారు చూడండి. అక్కడ మనకు టవర్ క్రేన్ అయితే నిర్మించుకుంటారండి. దానికోసం కింద కాంక్రీట్‌తో ఒక దిమ్మలాగా అయితే నిర్మించుకున్నారు. ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 2 దగ్గర రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే చూడొచ్చు. అలాగే మనకు 1 దగ్గర ఏదైతే ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ ఉంటాయో, గత వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాననమాట. ఈ యొక్క స్టీల్ వాల్స్ నిర్మించేటప్పుడు. ఇప్పుడు 3 దగ్గరలైతే ఇన్‌స్టాల్ చేసేసుకోమన్నారు మీరు చూడొచ్చు.
అలాగే ఇక దాదాపుగా ఒక 6, 7 డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ అవన్నీ కూడా అన్‌లోడ్ చేసైతే పెట్టుకున్నారండి. ఇటు సైడ్ గాని, అటు సైడ్ గాని చూడొచ్చు. అలాగే మెయిన్ టవర్ ఏదైతే ఉందో వాటికంతా కూడా ఫ్రంట్ సైడ్ అంతా కూడా షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, ప్రస్తుతం బ్యాక్ సైడ్ అయితే షట్టర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తున్నారండి. రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయన్నమాట. చూడొచ్చు. ఈ రెండిటికి సంబంధించి షాపూర్జీ, పల్లంజీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారండి. ఇప్పుడే మనకు ఈ యొక్క డయాగ్రిడ్‌కి సంబంధించిన వాల్స్ అన్నీ కూడా ఈ యొక్క ఐకానిక్ టవర్ 1 సంబంధించి అన్నీ కూడా అన్‌లోడ్ అయితే చేసుకుంటున్నారనమాట. చూడొచ్చు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ ఏ విధంగా కంప్లీట్ అయ్యున్నాయో. అలాగే ఈ చుట్టూ కూడా మనకు ఏదైతే ఈ యొక్క కాంక్రీట్‌తో వర్క్స్ ఉందో ఆల్మోస్ట్ అవి కూడా కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. అలాగే కింద ఏదైతే ఈ యొక్క రాఫ్ట్ ఫౌండేషన్ ఉందో వాటికన్నిటికి కూడా పెయింటింగ్ కూడా వేస్తున్నారు మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా టవర్ క్రేన్ కూడా నిర్మించుకున్నారండి. భారీ టవర్ క్రేన్. ఇప్పుడు మనకు 1, 3, 4, 5 దగ్గరలో అయితే టవర్ క్రేన్ అయితే నిర్మించుకున్నారండి. ఇప్పుడు రెండవ దగ్గర అయితే నిర్మించుకోవాలనమాట. ప్రస్తుతం లారీలు చూడండి దాదాపుగా 2 లారీల స్టీల్ వాల్స్ అయితే వచ్చినాయి డయాగ్రేడ్‌కి సంబంధించి. కొంతవరకు అన్‌లోడ్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు 2 లారీలు అయితే ఉన్నాయండి. అలాగే ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా వచ్చున్నాయి చూడొచ్చు. ఈ ప్లేస్ అంతా ఒకప్పుడు ఎలా ఉందో చూడండి. ఇప్పుడంతా కూడా కాంక్రీట్‌తో ఒక ఫ్లోర్ లాగా నింపేశారు. జస్ట్ ఇంకొక 20% మాత్రమే ఉందండి. రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అలాగే మనకి ఇటు సైడ్ కూడా ఇమ్యూనిటీ బ్లాక్స్ అయితే వస్తాయండి. మొత్తం 5 అయితే వస్తాయి. ఈ 5 కూడా మనకు G+3 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటాయన్నమాట. మొత్తం బ్లాక్స్ వస్తాయండి ఇటు సైడ్ అంతా కూడా. 3 ఫ్లోర్స్‌తో అయితే వస్తాయన్నమాట. చూడొచ్చు ఇటు సైడ్ అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అవ్వడానికైతే వచ్చాయండి. భారీ టవర్ క్రేన్ కూడా 1 దగ్గరైతే నిర్మించుకున్నారు. ఒక 2 దగ్గరైతే పెండింగ్ ఉందండి. అలాగే స్టీల్ వాల్స్ కూడా నిర్మించుకుంటున్నారనమాట. ఇది మనకు ఈ వీక్‌లోనే స్టీల్ వాల్స్‌కి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ అవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు వాల్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా. ఇది మనకు పాల్ వాక్‌కు సంబంధించిన వర్క్స్ అనమాట. ఇది కూడా కొంత భాగం అయితే ఒక లెవెల్‌కి అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ అంతా కూడా. టవర్ క్రేన్ చూడొచ్చు మీరు 3, 4, 5 దగ్గరైతే. ఒక్కొక్క టవర్ దగ్గర 2 లేదా 3 టవర్ క్రేన్‌లయితే వస్తాయండి. ఐకానిక్ టవర్ 1 అండ్ 2 దగ్గరండి చూడొచ్చు మీరు. ఈ వాల్స్ కూడా చూడండి ఎలా లేపేశారో. ఒక స్టేజ్‌కైతే వచ్చేసిందనమాట. సైడ్ చూడొచ్చు. ప్రస్తుతం ఏంటంటే ఇంకో టవర్ క్రేన్ కోసం రెడీ చేసుకుంటున్నారండి. ఒక టవర్ క్రేన్ అయితే ఇన్‌స్టాల్ చేసేస్తున్నారు. ఐకానిక్ టవర్ 5 దగ్గర. దీన్నే గ్యాట్ టవర్ అంటారండి.